హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీగా. ప్రీవియస్గా ఎల్ఏకి నేర్చుకున్నాం కదా 21.1. ఇప్పుడు మనం 21.2 నేర్చుకుందాం. ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే నీకు డిఫరెంట్గా ఇచ్చాడు. నువ్వు ఇచ్చాడంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ జే ప్లస్ 2i ప్లస్ జే మైనస్ 3k కామా బి ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ 2j plus k comma c equal to minus I plus j minus 4k comma d is equal to I plus j plus k. Then compute అంటే దాని కంప్యూట్ అంటే కనుక్కోండి. కంప్యూట్ మోడ్ అన్నాడు, ఇది వెరీ ఇంపార్టెంట్. మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. ఇక్కడ ఎన్నిసార్లు చేయాలి చూడు. ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చిన రెండింటికి మళ్ళీ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే థర్డ్ వస్తుంది అన్నమాట. ఇట్లాగా. సో ఫస్ట్ ఏ క్రాస్ బి అన్నాడు కాబట్టి ఏ క్రాస్ బి సార్ డైరెక్ట్గా వేసేస్తాను. ఏ క్రాస్ బి అంటే ఐ జే కే. ఏమడుగుతున్నాడు? 2 ఏ క్రాస్ బి అన్నాడు కాబట్టి 2 and 1 minus 2 minus 3 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 minus 6 మైనస్ చేయండి. ఎలా ఎందుకు వేస్తున్నానో మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఇక్కడ డైరెక్ట్గా వేస్తున్నాను కదా, ఎలా వేసానో చెప్పండి. మైనస్ జే ఇంటూ 2 ప్లస్ 3 ప్లస్ కే ఇంటూ 2 minus 2 4 minus 4 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇన్ డైరెక్ట్గా వేసేస్తాను. 1 minus 6 minus 5, సో minus 5i 2 plus 3 5, సో minus 5j minus 4 minus 1, సో minus 5k. ఇది ఫస్ట్ది చెప్పాను కదా, 1 అని ఇక్కడ వేసాను ఫస్ట్ది. నెక్స్ట్ది ఏంటి? వి క్రాస్ బి తర్వాత సి క్రాస్ డియా వి క్రాస్ డియా? ఎస్, నేను తప్పు రాశాను. ఇక్కడ ఏమన్నాడు? సి క్రాస్ డి రాయాలి, సి క్రాస్ డి పెట్టాలి. ఓకే, సి క్రాస్ డి. ఎందుకు? నాకు 3 ఇచ్చాడు కాబట్టి. సో సి క్రాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఐ జే కే. సి అంటే ఏమొచ్చింది? -1 1 -4 -1 1 -4. డి ఏమొచ్చింది? 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డైరెక్ట్ 1 + 5 మైనస్ జే ఇంటూ -1 + 4 ప్లస్ కే ఇంటూ -1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6i 3 4 - 1 3 -3j -2k 5 + 1 6, రైట్? సో దాని ఒకసారి 1 + 4 ఇక్కడ +4 అంటే 5i -3j -2k, రైట్? సో ఇది సెకండ్. ఇప్పుడు రెండింటికి చేయాలి. రెండింటికంటే నీకేం తెలుసు? ఇక్కడ నాకు ఆల్రెడీ తెలుసు. ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈజ్ ఈక్వల్ టు ఐ జే కే. ఏ క్రాస్ బి అంటే -5 -5 -5 ఇది 5 -3 -2, సో 5 -3 -2, సో దట్ ఈజ్ ఈక్వల్ టు I into 5 2 10 10 minus plus -15 minus j into 10 same plus 25 plus k into 15 plus 25 that is equal to 10 minus 15 అంటే -5i minus 35j plus 20 30 40 ఇంతటితో అవ్వలేదు. నీకేమన్నాడు? కంప్యూట్ మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. సో ఇట్లా ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏం చేయాలి? దీనికి నార్మల్గా దీనికి ఏం చేస్తాం? రూట్ పెట్టి ఇలా మోడ్ ఇచ్చినప్పుడు ఇట్లా రూట్ పెట్టి ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్ చేస్తావు. కానీ నీకు ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడు, ఇక్కడ వీటన్నిటిలో ఏం కామన్ తీయచ్చు నువ్వు?
-5 కామన్ తీసేస్తే నేను, లేకపోతే 5 కామన్ తీసేస్తే ఏమొస్తుంది? -i 5 టేబుల్ 35 -7 అంటే 7 5 35 40 అంటే 5 8 40, సో 8k అది. సో -7 -i -7j ప్లస్ 8k. సో దీనికి ఇప్పుడు నువ్వు రూట్ కనుక్కుంటావు. రూట్ ఓవర్ అంటే -5 ఎట్లాగే 5 ఎట్లాగే ఉంటుంది, +5. దీనికంటే ఇప్పుడు చూడు, -1 స్క్వేర్ ప్లస్ -7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, 5 రూట్ 1 స్క్వేర్ అంటే 1 -7 స్క్వేర్ అంటే మైనస్ అంటే మైనస్ ప్లస్ 7 7 49 8 8 64 50 ప్లస్ 64 50 అంటే 110 114 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 రూట్ 114. ఇది ఆన్సర్. ఎప్పుడైనా సరే ఇట్లా నీకు మోడ్ ఇచ్చి కనుక్కోమన్నాడు అని అంటే నువ్వు ఖచ్చితంగా దానికి ఒక రూట్ కనుక్కొని చేయాల్సిందే. ఇది ఆన్సర్. 22.1 కూడా చేసేద్దాం ఇక్కడ. 22.1 ఇందులో 22.1లో నీకు క్వశ్చన్ ఇస్తాను చూడు. ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 2j ప్లస్ 3k కామా b ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ j ప్లస్ k కామా c ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ j ప్లస్ 2k. a ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 2j ప్లస్ 3k, b ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ j ప్లస్ k, c ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ j ప్లస్ 2k. Then find mod a cross b cross c and mod a cross b cross c. నేను ఒక క్వశ్చన్ చేస్తాను. ఇందులో నుంచి ఇది చేస్తాను, ఇది మీరు చేయండి, రైట్. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఇది చేయాలి. ఇది చేసి వచ్చిన ఆన్సర్ వస్తుందా దానికి అండ్ సికి క్రాస్ చేయాలి. దీని వచ్చిన ఆన్సర్ని మనం ఏం చేయాలి? మోడ్ కనుక్కోవాలి. సో ఎలాగంటే ఫస్ట్ ఏ క్రాస్ బి అన్నాడు కాబట్టి ఏ క్రాస్ బి ఇట్ ఈజ్ ఈక్వల్ టు IJK, రైట్. ఏ క్రాస్ బి అంటే IJK, ఏ క్రాస్ బి అంటే 1 - 2 3 1 - 2 3 2 1 1 2 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ -2 - 3 j ఇంటూ 1 - 6 ప్లస్ k ఇంటూ 1 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -5i 1 - 6 -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5j ప్లస్ 5k వచ్చేసింది. సో ఏ క్రాస్ బి వచ్చేసింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? మళ్ళీ దీనికి ఏ క్రాస్ బి క్రాస్ సి చేయాలి. అంటే అలాగా IJK ఏ క్రాస్ బి వాల్యూస్ రాయి -5 5 5 -5 5 5. ఇప్పుడు సి వాల్యూ ఎంత? 1 1 2. సో ఇప్పుడు సి వాల్యూ అంటే 1 1 2. ఇప్పుడు దానికి ఆన్సర్ కనుక్కోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆన్సర్ కనుక్కోవాలంటే? సిమిలర్లీ సేమ్ ఇదే ప్రాసెస్. 10 - 5 - j ఇంటూ -10 - 5 -10 - 5 ప్లస్ k ఇంటూ -5 దట్ ఈజ్ ఈక్వల్ 10 - 5 5i -15. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15j -10k. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? రెండిట్లో ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా మొత్తంలో ఏం కామన్ ఉంది? 5 కామన్ ఉంది. 5 కామన్ తీస్తే ఏమొస్తుంది? i ప్లస్ 5 3 15 3j మైనస్ 5 2 10 2k. వాడు ఏమన్నాడు? నీ క్వశ్చన్ ఏమడిగాడు? ఏ క్రాస్ బి చేసిన తర్వాత అగైన్ క్రాస్ సి చేసిన తర్వాత దానికి మోడ్ కొనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 రూట్ ఏం చెప్పాను? మోడ్ ఉన్నప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 రూట్ 1 ప్లస్ 9 ప్లస్ 4 3 9 2 అంతే 5 రూట్ 14. ఇది సిమిలర్లీ సెకండ్ ఏం వచ్చాడు అక్కడ? ఏ క్రాస్ బి క్రాస్ సి ఇలా ఇచ్చాడు. సో ఇది నువ్వు ఫైండ్ అవుట్ చేయి. అంతే నా ఇచ్చింది ఏ క్రాస్ బి క్రాస్ సి, రైట్. ఇది నువ్వు ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పు ఆన్సర్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి, రైట్.
సో 22.2 కూడా అలాగే ఉంది. 22.2 కూడా చూడండి ఒకసారి. 22.2 ఎలా ఉంది చూడు. సేమ్ ఏబిసి ఇచ్చేసాడు, ఏ కామా బి కామా సి ఇచ్చేసాడు. చిన్న అవుతా దెన్ ఫైండ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. ఏ క్రాస్ బి క్రాస్ సి సబ్ తెలిసి నీకు ఎలా చేయాలో. దెన్ మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఇప్పుడే చేసాం. ఇది ఇప్పుడే చేశాను, జస్ట్ ఇప్పుడే చేసాం అనమాట. సో ఇది నీకు తెలుసు. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ బి క్రాస్ సి చేయాలి, తర్వాత ఏ క్రాస్ సి. అంటే ఇక్కడ చూడు, ఏ క్రాస్ బి క్రాస్ సి అన్నాడు కాబట్టి బి క్రాస్ సి అనేది సెకండ్ ఉంది నీకు. సో ఫస్ట్ ఏ ఉంది. లెట్స్ సే నీకు బి క్రాస్ సి అనేది ఐజేకే అని వచ్చింది, I+1J+K వచ్చింది. సో అప్పుడు నువ్వేం వేస్తావు, ఐజేకే అని పెట్టేసి బి క్రాస్ సి సెకండ్ ఉంది కాబట్టి ఐజేకేలు Y1 లాస్ట్లో పెట్టేస్తావు. సెకండ్ ఉంది కాబట్టి సెకండ్లో పెడతావు. ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ సంథింగ్ ఇదేదో ఉందనుకో. సో 2 - 1 3 ఏ ముందు పెడతావు. ఏదైతే నీకు సెకండ్ ఉందో అది సెకండ్ పెడతావు, ఏదైతే ఫస్ట్ ఉందో అది ఫస్ట్ పెడతావు. చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఏ క్రాస్ బి ఉంది కదా, ఏ క్రాస్ బిని ఏం చేస్తాం, ఫస్ట్ ఏ క్రాస్ బి పెట్టాలి, దానిలో సి వాల్యూ పెట్టాలి. అట్లా చేయాలి. రైట్. దీనికి తేడా ఏంటంటే దీనికి మోడ్ లేదు, దీనికి మోడ్ ఉంది. ఇక్కడ బి క్రాస్ సి కనుక్కోమన్నాడు, ఇక్కడ బిఏ క్రాస్ బి కనుక్కోమన్నాడు, అంతే తేడా. సో 22.2 కూడా అయిపోయినట్టే. ఇవన్నీ ఈజీవే. క్రాస్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ అండ్ మోడ్ ఇవే అడుగుతున్నాడు కాబట్టి నేనేం చెప్పలేదు ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి నీకు స్క్యూ లైన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. స్క్యూ లైన్స్ అది ఇంపార్టెంట్ క్వశ్చన్. స్క్యూ లైన్స్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా ఈజీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.